వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాకు చెక్ పెట్టిన సంగారెడ్డి జిల్లా పోలీసులు. సుమారు 36 లక్షల విలువ గల 43 తులాల బంగారం, 5 కిలోల వెండి, 2 మోటార్ సైకిల్ స్వాధీనం. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం సంగారెడ్డి నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు అదనపు ఎస్పీ సంజీవరావు వివరాలు తెలుపుతూ, నిందితులు జాదవ్ జయరాం, జాదవ్ శంకర్ అలియాస్ శంకు, ఇప్పు సింగ్ అలియాస్ ఇప్పు ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల తదితర జిల్లాలో గ్రామ చివరి ప్రాంతాల్లో తాళం వేసి ఇండ్లను ఎంచుకొని రాత్రి నేరాలకు పాల్పడుతూ తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదిస్తూ జల్సాలు చేస్తున్నారని, ఈ క్రమంలో గత నెల జూన్ 2న అర్ధరాత్రి సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం ఎర్రారం గ్రామంలో 8 తాళం వేసి ఉన్న ఇండ్లను, జూన్ 8న అర్ధరాత్రి మాసనపల్లి గ్రామంలో 4 తాళాలు వేసి ఉన్న ఇండ్లను, జూన్ 14 అర్ధరాత్రి చౌటకూరు గ్రామంలో 5 తాళాలు వేసి ఉన్న ఇండ్లను తాళాలు పగలగొట్టి దొంగతనాలు పాల్పడుతూ బంగారు, వెండి ఆభరణాలు మరియు నగదు చోరీ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సంగారెడ్డి డీఎస్పీ సత్యగౌడ్, జోగిపేట సిఐ అనిల్ కుమార్ పర్యవేక్షణలో పుల్కల్ ఎస్ఐ శ్రీకాంత్, జోగిపేట ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి కొంతమంది సిబ్బందితో టీమును ఫామ్ చేసి అంతర్జిల్లా దొంగల ముఠాను పట్టుకోవడానికి గాని దొరికిన క్లూస్ తో గత నెల రోజులుగా గాలిస్తూ 12/7/2024 ఉదయం 6 గంటలకు సిర్గాపూర్ మండలం బిబియా నాయక్ తండాలు నేరస్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు చేసిన నేరాలు ఒప్పుకోవడంతో వారి వద్ద నుంచి కొంత నేర సొత్తును మరియు వీరి వద్ద నుంచి దొంగ సొత్తును తీసుకుంటున్న మలీబాయ్, రాకిలీబాయ్లను, నేరానికి ఉపయోగించిన బైక్ ను మరియు సెంట్రింగ్ రాడ్, గ్లౌజ్లను రికవర్ చేసి నిందితులను రిమాండ్ తరలించడం జరిగింది. మనకి ప్రస్తుతానికి ఒక ముగ్గురు ఇంటర్ డిస్ట్రిక్ట్ దొంగలు, వీళ్ళు నైట్ హెచ్పీ చేసే దొంగలు. ఒక అతని పేరు జయరాం, ఇంకోయన శంకర్, ఇంకైనా ఇప్పు సింగ్. వీళ్ళు నారాయణ్ ఖేడ్ ఏరియాకి సంబంధించిన బాబాయ్ నాయక్ తండాకి సంబంధించిన దొంగలు, సిర్గాపూర్ మండలి. గత 6-7 సంవత్సరాలుగా వీళ్ళు 108 హెచ్బీ కేసులు చేసినారు. వీళ్ళు 108 హెచ్బీ కేసులు చేసినారు. ఈ కేసులు చాలా మట్టుకి సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల్, మెదక్ డిస్టిక్లో రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నారు. ఈ గ్యాంగ్ ఒక 8 మెంబర్స్ గ్యాంగ్. దీంట్లో ప్రస్తుతం ఒక 5 జైల్లో ఉన్నారు. మిగతా ముగ్గురు, ఇప్పుడు అరెస్ట్ చేసిన ముగ్గురు బయట ఉన్నారు. ఈ బయట ఉన్న ఈ ముగ్గురు దొంగలు కూడా లాస్ట్ ఒక 6 మంత్స్లో 41 దొంగతనాలు చేసినారు. ఈ 41 దొంగతనాలు అల్లాదుర్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 9, జోగిపేట పోలీస్ లిమిట్స్లో 3, పుల్కల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2, పెద్ద శంకరంపేట, చిన్న శంకరంపేట పోలీస్ స్టేషన్లో 2, పిట్లం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3, సిద్దిపేట గౌరవరం డిస్ట్రిక్ట్ గౌరవరం పోలీస్ స్టేషన్లో 8 కేసులు, గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో 3, కోనరావు పోలీస్ స్టేషన్లో 2. ఈ విధంగా గత 6 నెలల్లో వీళ్ళు చేసిన దొంగతనాలు 41. వీళ్ళు రాత్రిపూట విలేజెస్లో, ఒక్కొక్క విలేజ్లో ఐరన్ రాడ్, గ్లౌస్ యూజ్ చేస్తారు, ముఖాలకి మాస్క్ పెట్టుకుంటారు. ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఈ నేరస్తుల నుండి ప్రస్తుతానికి ఒక 5 కేజీల వెండి వస్తువులు, 41 తులాల బంగారం, ఈ 41 కేసులకు సంబంధించిన ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.